స్క్రీన్ మూవీ అన్న. నువ్వేం చేసుకున్నా పర్లేదు, ఏం చూసుకున్నా పర్లేదు, అన్న ఎప్పుడో ఒక రేంజ్ లో ఉంటాడు. సూపర్, తిరగలేదు, ఫుల్ సెలబ్రేషన్ లోపల. రీసెంట్ గా మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇది ఎంత కలెక్ట్ అన్న? దాని అమ్మ బాబు కలెక్ట్ చేస్తుంది అన్న. చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అవుతున్నాయి కదా, ఏమంటారు దాని గురించి? దేని గురించి అన్న? అంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళారన్న, దాని గురించి ఎందుకు? చూసుకుంటే దేవరా సినిమాతో మరొకసారి హిట్ కొడతానంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరి ఓజీతో కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా అన్న. ఓజీ అసలు తిరిగి చూడక్కర్లేదు, దాని గురించి తగలబడిపోతాయి థియేటర్. చూసుకోండి, అప్డేట్ ఇస్తానన్నారు, వచ్చింది ఏమైనా? లేదన్న, అప్డేట్ ఏం లేదు. చూసుకోండి ఎలా ఉండిపోతుంది ఓజీ అనుకోవచ్చు. ఓజీ చెప్పాను కదా, నా థియేటర్లు తగలబడిపోతాయి, ఓ లెక్కలో ఉంటుంది. రిలీజ్గా ఎలా ఉందంటే ఇంకా న్యూ మూవీ అంటే నువ్వు అర్థం చేసుకో. దీనికి సుమారుగా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బ్రో? ఏదైనా రికార్డ్స్ అయితే బ్లాక్ అయిపోతాయి. ఓన్లీ స్టార్, పవర్ స్టార్, జై జనసేన. చూసుకుంటే మరి ఎందుకంటే సోషల్ మీడియాలో రూమర్స్ అవుతున్నాయి అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి. అది ఇంకా మనకి దసరా లేదు, క్రిస్మస్ లేదు, మాకు September 2 ఎప్పుడు. గబ్బర్ సింగ్ అనేది ఒక మూవీ కాదు, ఒక ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ సో మెనీ PSPK ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అలాంటిది ప్రసాద్లో రచ్చ చేశారు. ఇప్పుడు చూడండి, క్రాస్ రోడ్స్ పోయండి, కుక్క ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశారండి. తిరుపతి దర్శనానికి గోవిందా గోవిందా అని ఎలా వెళ్తామో మన పవన్ కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్తాం. సో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తే అల్లు అర్జున్ గురించి మీరేం చెప్తారో అది బాగా వైరల్ అవుతుంది, మీరే ఉంటారు. కళ్యాణ్ గారికి అందరూ ఒకళ్ళే, చిరంజీవి గారు కానీ కళ్యాణ్ గారికి కానీ శత్రువులు ఉండరు. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అది బయటికి అల్లు అర్జున్ గారిని చేస్తున్నారు, బట్ తర్వాత ఎలా కలిసిపోతారో దాని గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు. అండ్ సినిమా గురించి మాట్లాడితే ఈయన మన సినిమాకి లోపల చెవులు పనిచేయట్లేదు, గొంతుకు పోయింది. అట్లనే నెక్స్ట్ ఇప్పుడు మేము ఓజీ కంటే కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చేంజ్ అయిపోయారండి. ఫ్యాన్స్ నుంచి సైనికులుగా మారిపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఆయనని ఒక్క పవర్ స్టార్గానే కాదు, ఆయన జనసేనానిగా చూస్తున్నాం. మేమందరం ఫ్యాన్స్ నుంచి జన సైనికులుగా మారిపోయాం. సో నెక్స్ట్ ఇప్పుడు నిజాయితీ, బండ్ల గణేష్ గారి నిజాయితీ అంటే కటౌట్ చూపిస్తారు. సో నిజాయితీకి దేవుడు అడగకుండా ఇస్తాడు. అట్లనే ఫ్యాన్స్ అభిమానులు ఆశించిన పరంగా ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చింది. ఇప్పటి వరకు ఆయన్ని ఒక పవర్ స్టార్గా స్క్రీన్ మీద చూడడం ఒకటి, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక స్క్రీన్ మీద ఆయన కనిపిస్తుంటే ఆ ఫీలింగే వేరుంది. అట్లనే నెక్స్ట్ టైం అక్కడ డిప్యూటీ సీఎంలో డిప్యూటీ ఉండదు అంతే. డిప్యూటీ సీఎం గారు తాలూకా చూసుకోండి, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఇంకా ముందు ఓజీ ఉంది, దింపుతున్నాం. రీసెంట్ గా మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇది ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఇంకా మనం ఆయనకి లెక్క కట్టలేం, అంత కలెక్ట్ చేస్తుంది. ఓజీ అప్డేట్ వస్తుంది అన్నారు, వచ్చిందా? ఇవాళ వస్తుంది అన్నారు, వస్తుంది. కాదు, థియేటర్ లాస్ట్ వేస్తానన్నారు కదా, క్లిమ్స్ లో వేయలేదు. చూసుకోండి, హరిహర వీరమల్లు వేశారు. హరహర వీరమల్లు చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా రూమర్స్ అవుతున్నాయి కదా అల్లు అర్జున్ గారి ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి, దీని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆయన గురించి ఇంకా ఎవరు అలా మాట్లాడకూడదు, బట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మనకి ఇంకా వాళ్ళ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దేవరాతో మేమంటే ఒక క్రికెట్ క్రియేట్ చేశానన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓజీతో ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా? క్రియేట్ చేస్తారు. వాళ్ళదండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎవరైనా అని, ఎవరు హీరో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, అందరు గ్రేటే. ఓజీ ఇంకా చెప్పలేము, అది ఇంకా ఓజీ ఇంకా హైయెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 100 years వచ్చినా కానీ క్రేజ్ పెరుగుతుంది కానీ క్రేజ్ తగ్గదు. పవన్ కళ్యాణ్ జిందాబాద్.